హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మంజుల ఏజెస్. నేను మీ మంజుల. ఈరోజు వీడియోలో వెజ్ మంచూరియా చేయడం చూపిస్తున్నాను. పిల్లలు మంచూరియా కావాలని అడిగితే బయట కొనకుండా ఇంట్లోనే కలర్లు వేయకుండా సాసులు వేయకుండా ఈజీగా చేసి పెట్టండి. ఒక పావు కిలో క్యాబేజీ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టిన నేను. చూడండి, ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. 2 టమాటాలు చిన్న సైజు తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద సైజు టమాటా ఉంటే ఒక్కటైనా సరిపోతుంది. ఇవి కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టినాక ఇట్లా ఉండాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఇవి కలుపుకొనికే ఒక గిన్నెలో వేసేసుకోవాలి. క్యాబేజీని పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు మిరియాల పొడి, ఒక 4 స్పూన్లు మైదాపిండి వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, మొక్కజొన్న పిండి. ఈ మొత్తం క్యాబేజ్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ మీకు మైదాపిండి వద్దనుకుంటే గోధుమ పిండి పైన వేసుకోవచ్చు. మైదాపిండి వాడని వాళ్ళు. ఇవి కలిపి పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ వేయాలి. అది వేడయ్యేలోపు ఇప్పుడు ఈ క్యాబేజీలో 2 స్పూన్ల వాటర్ వేసుకోవాలి. ఎక్కువ పట్టాయి, 2 స్పూన్లు అయితే సరిపోతాయి. ఈ పిండి ఇలాగా కలుపుకోవాలి. మనకి చపాతీ పిండి కంటే కొంచెం లూజుగా ఉండాలి. సరిపోకపోతే ఇంకా కొన్ని వాటర్ వేసుకోండి. చూడండి, ఇట్లా రావాలి. చపాతీ పిండి కంటే కొంచెం లూజ్ ఉంటే సరిపోతుంది. ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ సైజు ఉంటే సరిపోతాయి. చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బాల్స్ చేసుకోవాలి. బాల్స్ చేసేసరికి మనకు ఆయిల్ కూడా వేడైపోతుంది. చేసిన బాల్స్లని వేడైన నూనెలో ఎన్ని పడతాయి అన్ని కడాయిలో పట్టి అన్ని వేసేసుకోవాలి. మంట పెద్దగానే పెట్టి దూరగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇట్లా దూరగా కలర్ మారేంత వరకు వేపుకొని తీసేసుకోవడమే. ఇదే విధంగా అన్నీ తీసుకోవాలి. ఇది వేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ నూనె ఉంది కదా, ఈ నూనె అంతా తీసి ఒక 2 స్పూన్లు ఉంచి నేను ఇదే కడాయిలో చేస్తున్నాను. 2 స్పూన్ల ఆయిల్ ఉంచి పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి. అది వేగినాక ఒక ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసి వేయాలి. కరివేపాకు వేయాలి. ఈ కరివేపాకు ఈ ఉల్లిగడ్డ దూరగా అయ్యేంత వరకు వేపుకోవాలి. దూరగా అయినాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. వేగినాక మనం మిక్సీ పట్టి పెట్టిన టమాటాని ఇందులో పోసేసుకోవాలి. టమాటాలు పచ్చిదే వేసినాం కదా, పచ్చివాసన పోయేంత వరకు మంట పెద్దగా పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికినాక మనకు ఆయిల్ ఇట్లా పైకి వచ్చిందనుకో ఉడికిపోయినట్టు. చూడండి, ఇట్లా వస్తుంది. ఒక పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఆల్రెడీ మనం అక్కడ కొద్దిగా వేసినాం కదా, ఇక్కడ కూడా వేయాలి. మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ పోసుకోవాలి. దగ్గరికి ఇట్లా ఉడికే వరకు ఉడికించుకొని 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసి వాటర్ కలిపి ఇందులో పోసేసుకోవాలి. ఇట్లా పోసుకుంటే మనకి గ్రేవీ లాగా అవుతుంది. మనకు ఆ బాల్స్ వేసినా కానీ బాల్స్లోకి మంచిగా పడుతుంది. మనకి ఎలాంటి సాసులు లేకుండా ఇట్లా వేసేసుకోవాలి. ఇది ఉడుకుతుంటే ఈ బాల్స్ని ఇందులో వేసేసి ఆ రసం మొత్తము ఈ బాల్స్లోకి పట్టేటట్టు కలుపుకోవాలి. సాసులు వేయకుండా ఇట్లా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసుకోవడమే. ఇక్కడ నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు లాస్ట్లో. నేను నిమ్మకాయ పిండట్లేదు. ఇంతేనండి వెజ్ మంచూరియా. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇదే విధంగా మీరు కూడా వేసుకోండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.